హాయ్ అండి. నేను మీ హర్లతని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇదైతే నేను మీకు సాటర్డే అలాగే సండే లాగ్ అనమాట. ఇది 2 రోజులది కలిపి నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను. సండే అయితే నేను రొయ్యల బిర్యానీ అయితే చేశానండి. ఏ విధంగా చేశాను ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తారని అనుకుంటున్నాను. ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా అయితే మీకు చూపిస్తున్నానండి. మనకి ఇందులోనే రొయ్యల బిర్యానీని ఇక్కడైతే ఫ్రైడే అండి. ఇది ఫ్రైడే అయితే నైటు మా మామయ్య ఇలాగ కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకొని వచ్చారనమాట. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ సాటర్డే అండి. సాటర్డే అయితే నేను ఇక్కడ ఇంకో వ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. ఇంకో వ్లాగ్ తీస్తున్నప్పుడు ఏంటంటే డాడీ వచ్చారనమాట. కరెక్ట్గానా ఇక్కడ ఏంటంటే కొన్ని వెజిటేబుల్స్ అలాగే నాకు కొద్దిగా ఇడ్లీ బ్యాటర్ అది పంపిందనమాట అమ్మ. అంటే ఇంక నాకు కొద్దిగా చేసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి ఇంకా అమ్మ అయితే ఇలాగ మధ్య మధ్యలో ఏదో ఒకటి పంపిస్తూ ఉంటుంది. చెప్పాను కదా తనకి పత్యానికని ఇంక ఇలాగ 2 కాయగూరలే తీసుకొస్తున్నారనమాట. ఇంకా అవే తినాలని చెప్పి చెప్పాను కదండి. వచ్చిన ప్రతిసారి అయితే జాంకాయ అయితే తీసుకొస్తున్నారు డాడీ. ఇక్కడ మమ్మీ అయితే ఆల్రెడీ కొన్ని బాక్సెస్ అవి ఉన్నాయన్నమాట. అవి కూడా తీసి పక్కన అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఇడ్లీ బ్యాటర్ అంతా కూడా ఇంకొక గిన్నెలోకి అయితే తీసుకుందాం కదా అని చెప్పేసి మళ్ళీ ఖాళీ చేసి బాక్స్లో అయితే ఇచ్చేస్తున్నాను. లేదంటే ఒకసారి బాక్స్లన్నీ కూడా నా దగ్గరే ఉండిపోవడం వల్ల మమ్మీ ఏమైనా పంపించడానికి కూడా ఇబ్బంది అవుతుందన్నమాట. ఇలాగా ఇడ్లీ బ్యాటర్ అయితే పంపించారు. దీన్ని అంతా నేను ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడుకొచ్చి అయితే ఇంకా తనకి నేను ఇడ్లీ అయితే పెట్టలేదండి. ఇప్పటికైతే ఒక 15 రోజులు అయితే అయిందనమాట. ఇప్పుడైతే పెడుతున్నాను. ఇంకా పప్పు అనేది ఇంకేది పెట్టకూడదు కదండి డిసైడ్ అయ్యని చెప్పి, అందుకని ఇప్పుడైతే కొద్దిగా మినపప్పు అయితే కొద్దిగా పర్లేదు కదండి. కందిపప్పు ఒకటి, శనగపప్పు అది అయితే మనకు అస్సలు తగలకూడదు, పెసరపప్పు కానీ. అలాగే ఇక్కడ మమ్మీ అయితే నాకు వంకాయ బఠానీ పంపించింది అనమాట. నాకు తనకు తినకూడదు కదా, నాకు వరకు అని పంపించింది. అలాగే అమ్మ అయితే బొంబాయి చట్నీ చేసిందంట, అందుకని బొంబాయి చట్నీ కూడా పంపించింది. బొంబాయి చట్నీ నాకనమాట. ఆల్రెడీ తనకైతే నేను ఆనియన్ చట్నీ అయితే చేశానమాట. ఇప్పుడైతే ఇడ్లీ అయితే పెట్టేస్తాను ఇంకా. ఇక్కడ గిన్నెలు అయితే ఇంకా క్లీన్ చేస్తాను, కడిగేసానండి అంతే వాటర్తోని. నా వీడియో మీరు చూడడం ఇదే ఫస్ట్ టైం కనుకైతే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా మమ్మీ అయితే నాకు ఇంకా వంకాయ బఠానీ కర్రీ చేసి పంపించింది కదా, అదైతే ఇంక సరిపోతుంది. అలాగే ముందు రోజు పప్పుచారు కూడా చేసుకున్నాను కదా, అది కూడా కొద్దిగా ఉందనమాట నాకు. తనకైతే ఇంకా నేను దొండకాయ అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. దొండకాయ ఫ్రైకి నేను మ్యాక్సిమం ఎప్పుడు కూడా ఫ్రై చేసేటప్పుడు ఇలాగా రౌండ్గానే కట్ చేస్తానండి. ఎందుకంటే ఒక్కొక్కసారి సన్నగా పొడుగ్గా కూడా కట్ చేస్తారు కొంతమంది, లేదంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తారు. కానీ నేను ఎప్పుడు కూడా ఇలాగా రౌండ్గానే కట్ చేస్తానమాట. రౌండ్గా చాలా పల్చగా అయితే కట్ చేస్తానమాట ఎప్పుడు కూడా.
సింపుల్గానే చేస్తున్నానండి. తాలింపు పెట్టేశాను. తర్వాత అందులో అయితే దొండకాయలు వేసి వేయించేస్తున్నాను. అంటే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి గుడ్లు ఎక్కువ వేసానమాట. దంచిన వెల్లుల్లి గుడ్లు వేసేసి బాగా వేగిన తర్వాత దొండకాయ ముక్కలను అయితే వేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఇంకా అలాగ నేను వేపుతానండి. ఇంకా అదైతే మనకి ఇంకా సాటర్డే లాగ్ అనమాట. అది అయిపోయింది. ఇంక ఇదైతే మనకి సండే మార్నింగ్ అనమాట. సండే మార్నింగ్ డాడీ వచ్చారు. తనైతే బిర్యానీ తింటానన్నారు, రొయ్యల బిర్యానీ తింటానని అన్నారండి. అందుకని చెప్పి అమ్మ అయితే రొయ్యలు పంపించింది. కర్రీ చేసి పంపించిన అంటే వద్దమ్మ తను బిర్యానీ కావాలన్నాడు, పచ్చి రొయ్యలు చేసి పంపించి అని అన్నాను. పచ్చి రొయ్యలకు ఉప్పు కారం పెట్టేసి అయితే అమ్మ పంపించింది ఉదయాన్నే. ఇంకా తనకైతే బిర్యానీ అయితే చేస్తున్నాను. అలాగే మీతో కూడా నేను రొయ్యల బిర్యానీ అనేది నేను ఏ విధంగా చేశాను అనేది నేను మీకు వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. ఆయిల్ అయితే కొద్దిగా వేసుకున్నాను. బిర్యానీకి మనకి ఎక్కువ వేసుకొని అవసరం లేదు. అంటే ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు అందులో అయితే నేను బిర్యానీ సామాన్లు అయితే వేస్తున్నాను అన్నీ కూడా. చూడండి, బిర్యానీ సామాన్లు అంటే చెక్క, లవంగం, అలాగే స్టార్ ఫ్లేవర్ ఉంటుంది కదా, స్టార్ ఫ్లేవరు, చిన్నది సాజీరా అండి, అలాగే చెక్క, లవంగం, దంచిన యాలకులు అనమాట. అన్నీ అయితే ఎక్కువగా వేయను, మళ్ళీ ఒకసారి చెప్తానండి. చెక్క, లవంగం, సాజీరా, అలాగే ఇలాచి, స్టార్ ఫ్లవర్ ఉంటుంది కదా, అది మరాఠీ మొగ్గలు ఉంటాయి కదండి, అవి 2, బిర్యానీ ఆకు, అంతే. అవి వేసుకొని బాగా వేగాలండి. అవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో అయితే నేను ఒక 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే 2 తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. సన్నగా పొడుగ్గా కట్ చేశాను. ముందైతే ఉల్లిపాయలని, పచ్చిమిరపకాయలని అయితే మనం బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనకి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేగినాయి కదా. ఇప్పుడు ఇందులో అయితే టమాటీలు అయితే వేసుకోవాలి. నేనైతే చిన్నవి మీడియం సైజ్ టమాటీలు 2 అయితే వేసుకున్నానండి. సన్నగా పొడుగ్గా అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఇవైతే మనకి ఉల్లిపాయలు, టమాటీలు బాగా అయితే మగ్గాలన్నమాట. వీటిని మనం ఒక 5 నిమిషాల పాటు అయినా సరే బాగా వేయించాలండి. ఇప్పుడు ఇందులో ఇవి మగ్గడం కోసం కొద్దిగా ఉప్పు అయితే వేసుకున్నాను నేను. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక 2 నిమిషాల పాటు అయితే మూత అయితే పెడదామండి. ఇప్పుడు 2 నిమిషాలు అయింది కదా. 2 నిమిషాల తర్వాత అయితే మనం మూత తీసి మళ్ళీ ఒకసారి అయితే బాగా కలుపుకుందాము. మనకి ఉల్లిపాయలు, టమాటీలు అయితే బాగా మగ్గినాయండి. ఇప్పుడు ఇందులో అయితే మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కలపాలండి. ఇప్పుడు మనకు బాగా వేగింది కదండి. వేగిన తర్వాత ఇదిగోండి మనకి రొయ్యలు అయితే ఒక 1/2 కేజీ రొయ్యలండి ఇవి. ఈ పొట్టంతా తీసేసిన తర్వాత మనకు చూసారు కదా ఎంత వస్తుందో. ఇంకా 1/2 కేజీ కన్నా ఇవి ఎక్కువే, కానీ మనకి పొట్టు తీసేసిన తర్వాత 1/2 కేజీ ఉంటాయి. చిన్న రొయ్యలండి. వీటిని ఆల్రెడీ బాగా క్లీన్ చేసి ఉప్పు కారం పెట్టేసి అయితే ఇచ్చింది మమ్మీ. ఇప్పుడు బాగా అయితే వేయించుకోవాలి వీటిని మనం. ఒక 6-7 నిమిషాలైనా సరే పడుతుందండి. ఇవి మనం బాగా వేయించుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలండి, హైలో అస్సలు పెట్టద్దు. రొయ్యలు ముందు మనం వేగనివ్వాలండి. వేగిన తర్వాత వండుకుంటేనే బాగుంటుంది అనమాట. ఎప్పుడూ కూడా మనకి కర్రీ అయినా సరే, ఇలాగ బిర్యానీ అయినా సరే. చూసారు కదా, ఆయిల్ అనేది కొద్దిగా మనకి సపరేట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో నేను గరం మసాలా పొడి అయితే వేస్తున్నాను అనమాట. ఇది నేను ఇంట్లో చేసుకున్న పొడేనండి. చెక్క, లవంగం, స్టార్ ఫ్లేవరు, అలాగే ధనియాలు, జీలకర్ర, కొద్దిగా సాజీరా వేస్తానండి. చాలా తక్కువ వేస్తాను సాజీరా. అలాగే
ఇలాచి వేస్తానన్నమాట. వేయించి మిక్సీ పట్టేస్తాను. ఇప్పుడు అది కొద్దిగా వేసుకున్నాను. తర్వాత మళ్ళీ అన్నం వేసిన అంటే రైస్ వేసిన తర్వాత మళ్ళీ నేను కొద్దిగా వేస్తానన్నమాట మసాలా వేసుకున్న తర్వాత కొద్దిగా వేయించుకోవాలండి. వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో అయితే మనం కొద్దిగా పెరుగు అయితే గడ్డ పెరుగు ఉంటుంది కదా, గడ్డ పెరుగు అయితే నేను వేసుకుంటున్నాను. పెరుగు వేసుకొని మళ్ళీ మనం ఒక 2 నిమిషాలైనా సరే బాగా వేగనివ్వాలండి. చూసారు కదా, బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోని కారం చూసారు కదా ఎంత వేసానో, స్పూను అంతే వేయాలండి. అంతకుమించి ఎక్కువ వేసుకొని అవసరం లేదు. ఈ కొద్దిగా కారం వేసిన తర్వాత మళ్ళీ మనం బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అయితే మూత అయితే పెట్టుకుందామండి మనం. 2 నిమిషాల తర్వాత మూత మళ్ళీ తీసేద్దాం. తీసేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుదామండి. చూసారా, ఇది మనకి దమ్ పెట్టే వండితే ఎలా ఉంటుందో అలాగే కూడా మనకి సేమ్ అలాగే ఉంటుంది. కానీ మనం డైరెక్ట్గా వండుతున్నాం అనమాట, దమ్ము పెట్టకుండా. అయినా సరే మనకు అలాగే బాగుంటుంది, టేస్ట్ కూడా అలాగే వస్తుంది అనమాట. నేనైతే ఒక గ్లాస్ బాస్మతి రైస్ అయితే ఒక అరగంట సేపు అయితే నేను నానబెట్టి ఉంచానండి ఫ్రెష్ వాటర్లోని. ఇప్పుడు ఒక అరగంట తర్వాత అయితే నేను ఇప్పుడు ఈ రైస్ని అయితే వేసుకుంటున్నాను. నేను గ్లాసే తీసుకున్నానండి రైసు. ఇప్పుడు ఈ రైస్ అంతటిని కూడా మనం బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా మసాలా, రొయ్యలు అన్నీ కూడా రైస్కి పట్టే విధంగా మనం బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో మళ్ళీ కొద్దిగా మసాలా అయితే వేసుకోవాలండి. నేను ఇంట్లో చేసిన మసాలా అని చెప్పాను కదా, మళ్ళీ మసాలా అయితే వేసుకోవాలి. అదేంటంటే మసాలా కొద్దిగా లైట్గా నేను ఎండుమిర్చి కూడా వేసి మిక్సీ పట్టానండి, అందుకని చిన్నది కలర్ అయితే చేంజ్ వచ్చింది. ముందు వేసాను కదా మసాలా, మీరు అనుకోవచ్చు కలర్ చేంజ్గా ఉంది అని. ఇప్పుడు నేను రైస్ వేసాను కదా, గ్లాస్ బియ్యం వేసాను కదండి, గ్లాస్ బియ్యానికి నేను ఒక గ్లాస్ వాటర్ వేసాను. మళ్ళీ గ్లాస్ వాటర్కి మళ్ళీ గ్లాసున్నర కాకుండా గ్లాసున్నరకి కొద్దిగా ఎక్కువ వాటర్ వేసాను అనమాట. వేసి బాగా కలిపేసుకున్నాను. బాగా కలిపేసి మూత అయితే పెట్టేయాలండి. సిమ్లోనే ఉంచుకున్నాను. గ్లాస్కి గ్లాస్ అయినా వేయచ్చు, లేదంటే గ్లాసుకి 2 గ్లాసులైనా వేసుకోవచ్చు. నేను గ్లాసున్నర మీద కొద్దిగా ఎక్కువ వేసానమాట, అంతే. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. చెప్పాను కదండి మీకు ఎందుకు కలర్ చేంజ్ వచ్చిందని. ముందు నేను వేసాను కదా గరం మసాలా, అది ఆల్రెడీ కొద్దిగా ముందు వాడింది. ఇప్పుడు నెక్స్ట్ వాడింది ఏంటి అంటే అందులో కొద్దిగా ఎండుమిర్చి వేసుకున్నాను అనమాట, అందుకని మనకి కలర్ అనేది అది వచ్చింది. ఇప్పుడు మూత పెట్టేసాం కదా, మధ్య మధ్యలో ఒకసారి మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి. ఇంకా చూసారు కదా, మనం బిర్యానీ అయితే మనకు ఇంకా చిన్న పలుకు ఉందనగా చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నె అయితే పక్కన పెట్టేయాలండి. గిన్నె పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం. అట్ల రేకు పెట్టుకొని అట్ల రేకు పెట్టుకోవాలండి. అట్ల రేకు పెట్టుకొని ఇప్పుడు దీన్ని సిమ్లోనే పెట్టుకోవాలండి. మనం సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి.
ఒకసారి మళ్ళీ మనం బాగా కలుపుకుందామండి. బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాము. మూత పెట్టుకొని ఇంకొక 4 నిమిషాల పాటు ఉంచుకుంటే మన రొయ్యల బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా లాస్ట్లో మనం కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే మన వేడి వేడి రొయ్యల బిర్యానీ రెడీ. అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.